శ్రీమాతృ నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు దేవీ నవరాత్రుల్లో చివరి రోజు. ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తారు. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసి లోకము సుఖశాంతులతో విలసిల్లే విధంగా కాపాడుతూ ఉంటుంది. ఈరోజు అమ్మను సేవించడం వల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. ఈ నవరాత్రుల్లో మహానవమిగా పేర్కొనబడే 9వ రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతారం దాల్చుతుంది. మహిషుడిని సంహరించిన అమ్మవారు ఆపదల్లో మనకు అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసి లోకము సుఖశాంతులతో విలసిల్లే విధంగా కాపాడుతూ ఉంటుంది. ఆ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమునైన దుర్గాదేవి తల్లి. ఈరోజు అమ్మను సేవించడం వల్ల మన ఆపదలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. సనాతని అయిన ఈ తల్లే మహాకాళి, త్రిపుర సుందరి, దుర్గా, గౌరి మొదలైన నామాలతో పిలువబడుతున్నది. సర్వాధిష్టాత్రి, శివరూపిణి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, ధర్మము, సత్యము, పుణ్యము, యశస్సు, మంగళాలను ప్రసాదించే మోక్షప్రదాయిని, ఆనందప్రదాయిని, శోక వినాశిని, ఆర్తి వినాశిని మరియు తేజస్వరూపిణి. ఈ అమ్మవారి పరిపూర్ణ రూపాల్లో పరిపూర్ణమైనది. ఈ తల్లి దుష్ట సంహారిణి, శిష్ట సంరక్షిణి. మహిషాసుర, చండాముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి. కరుణ కురిపించి కాపాడే సౌజన్యమూర్తి, కారుణ్యమూర్తి ఈ అమ్మవారు. మరి ఈ రోజున మహానవమి రోజు ఒక చిన్న పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల బాధలను, నరఘోష మరియు ఇతర దోషాలైనటువంటి ఆర్థిక, శారీరక, మానసిక బాధల నుంచి మనము విముక్తులం అవ్వటానికి ఒక చిన్న పరిహారంగా మనం పాటిస్తే మన జీవితమే సకల భాగ్యాలతో, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండటం జరుగుతుంది. మరి ఆ చిన్న పరిహారాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. అన్ని అవతారాల్లోనూ ఆది పరాశక్తి దుష్ట రాక్షసులను సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే. అందుకే దీనికి అంత ప్రత్యేకత. సంవత్సరంలో ఉండే 24 నవమి తిథుల్లోనూ గొప్పది కనుక మహానవమి అని పిలువబడుతుంది. ఈరోజు మరొక విశేషం ఆయుధ పూజ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకు దేవీ నవరాత్రులు ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రుల్లో చివరి రోజు అంటే ఆశ్వయుజ శుక్ల నవమిని మహానవమి అని అంటారు. దుర్గాష్టమి, విజయదశమి లాగానే మహానవమి కూడా అమ్మవారికి విశేషమైన రోజు. ఈ మహానవమి నాడు అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు. మహిషాసుర మర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో 9వ రోజైన ఈ మహానవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశమహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ, శాక్తేయ సంప్రదాయాలు, సిద్ధిదాత్రి పూజలు చేస్తారు. ఈ మహానవమి రోజున ఇతర పిండి వంటలతో పాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహానవమి రోజున కన్యా పూజను నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకొని 9 మంది కన్యా రూపాలు సంకేతపూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి ముఖాన కుంకుమ దిద్ది కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహానవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో మహానవమి నాడు బతుకమ్మ పూజ చేసి సరస్వతి ఉద్యాపన చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ చేయగా కేరళ రాష్ట్రంలో మాత్రము మహానవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయము కొనసాగుతుంది. నవరాత్రులు ముఖ్యంగా మహానవమి సందర్భంగా మైసూరు మహారాజా ప్యాలెస్ను మహా అద్భుతంగా అలంకరిస్తారు. అమ్మవారి దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ మహానవమి రోజున దేవి ఆలయాలు భక్తుల రద్దీతో
కిక్కిరిసి ఉంటాయి. ఈ రోజున సింహారూఢుడైన ఉగ్రరూపంతో, అష్టభుజాలతో, పాశము, అంకుశము, త్రిశూలము మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయము ఉండదు. అన్ని అవతారాల్లోనూ ఆదిపరాశక్తి దుష్ట రాక్షసులను సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే. అందుకే దీనికి అంత ప్రత్యేకత. సంవత్సరంలో ఉండే 24 నవమి తిథుల్లోనూ గొప్పది కనుక మహానవమి అని పిలువబడుతుంది. ఈరోజు మరొక విశేషము ఆయుధ పూజ. దుర్గాష్టమి, విజయదశమి లాగానే మహానవమి కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహిషాసుర మర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. అమ్మ దుర్గాదేవి అనేక అవతారాల్లో అపరాజితాదేవి దుర్మార్గులను ఓడించి సన్మార్గులను సుఖజీవనాన్ని అందించే అవతారము అపరాజిత. ఈ అపరాజిత అంటే ఎవరి చేత ఓడించబడింది అని అర్థము. మరి ఈ మహానవమి నాడు మన హిందూ సంప్రదాయాల్లో చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించడం వలన హిందూ సంప్రదాయాల్లో ఒకటి. కొడుకును కనడం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్య పురాణం చెబుతుంది. అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంతేకాకుండా విష్ణు నివాసంగా రాగి చెట్టును పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతము వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రావి చెట్ల వేర్లలో విష్ణుమూర్తి, శివుడు, చెట్టు కాండంలో, కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, సకల దేవతల గురువు చెట్టు కాయలలో కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. ఈ రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు ఈ రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న దోష కర్మ ఫలితాల నుండి విముక్తి పొందవచ్చును. ఈ రావి చెట్టు ఆకులను తీసుకొని ఆకు కాండం దేవుని వైపు ఉండేలా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. అంతేకాకుండా కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోయి సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మతపరంగా ఎన్నో ప్రాముఖ్యత కలిగి ఉన్న రావి చెట్టు శాస్త్రీయ పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఆకులపై దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే రావి ఆకులను 2 తీసుకొని ఈ రావి ఆకులపై దీపాన్ని ఉదయము లేదా సాయంకాలమైనా వెలిగించవచ్చును. ముఖ్యంగా మనము శుభ్రంగా స్నానం చేసి మడి బట్టలు కట్టుకొని రావి ఆకులను 2 తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి తుడిచి వాటిపైన గంధము, పసుపు, కుంకుమ వేసి వాటిపైన ఒక ప్రమిదను ఉంచి అందులో 2 దీపాలను వెలిగించాలి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని తీసుకెళ్లి పారే నీటిలో వేయాలి. అంతేకాకుండా ఈ దీపాలను మనము గుమ్మం వద్దనైనా పెట్టవచ్చును, లేదా పూజ గదిలోనైనా ఉంచవచ్చును. ఇలా చేయడం వల్ల మనకున్న సకల గ్రహ దోషాలను, శని బాధలను తగ్గించుకొని ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా సంపదను వృద్ధి చెందించుకోవచ్చును. రావి ఆకుల మీద దీపాన్ని వెలిగించడం వల్ల మనకున్న సకల ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనము రోగాలను దూరం చేసుకోవచ్చును. ఎందుకంటే సనాతన ధర్మం నందు కానీ, హర్షధర్మం నందు కానీ, పురాణములందు కానీ వృక్షజాతికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఆధ్యాత్మిక ఆలంబనకు ఆనవాలుగా అనాది నుండి ప్రశ్నించబడేవి వృక్షములు. రావి చెట్టుకు గల ప్రాధాన్యత చాలా గొప్పది. ఈ చెట్టును పిప్పల వృక్షమని కూడా అంటారు. ఈ అశ్వత్థ వృక్షములు దేవతా నివాస స్థానములు అని అథర్వణ వేదంలో చెప్పారు. ఆదిత్య వృక్షమని కూడా ఈ చెట్టును సంబోధిస్తారు. అంబరీష మహాముని శాపం వలన శ్రీ మహావిష్ణువు అశ్వత్థ వృక్షంగా రూపాంతరం చెందినాడని పద్మపురాణం చెబుతుంది. అందుకే శ్రీ మహావిష్ణువును అశ్వత్థ నారాయణుడిగా కీర్తించారు. వృక్షములలో అశ్వత్థ వృక్షము నేనే అని ఆ శ్రీ మహావిష్ణువే చెప్పినాడు.
మన ఉపనయనములందు కూడా రావి కొమ్మల ప్రాధాన్యత ఎనలేనిది. సంతానం లేనివారు మండలం రోజుల పాటు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన యెడల సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆర్యోక్తి. యజ్ఞ యాగాములందు సమిధలుగా రావి చెట్టు ఆకులను వాడుతారు. గౌతమ బుద్ధుడు రావి చెట్టు కింద జ్ఞానం పొందుట వలన దీనిని బోధి వృక్షమని, చైతన్య వృక్షమని కూడా పిలుస్తారు. ఇక రెండవది మర్రి చెట్టు. దీనినే వటవృక్షము అని కూడా అంటారు. మర్రి చెట్టు వరుణుడి స్థలంగా దేవతలు, మునులు కీర్తిస్తారు. దీనిని న్యగ్రోధ వృక్షము అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షం అంటే కిందకు పెరిగే చెట్టు అని భావన. ప్రళయకాలము సమయమునందు యావత్ జగము జలమయమైనప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు బాలుని రూపంలో వటవృక్షంపై వృక్షమునందు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చినాడు అని భాగవతం చెబుతుంది. మరి మర్రి చెట్టు నీడన విలసిల్లిన విద్యా కేంద్రములు ఎన్నో ఉన్నాయి. మరి ఈ రెండింటి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి మేడి వృక్షము. దీనిని ఔదుంబర వృక్షము అని కూడా సంబోధిస్తారు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి యొక్క చేతులను వాడి రక్తమును, వాడి అయిన గోళ్లను అతికించిన రక్తమును ఉరికి పట్టిన వలన జిలలుగా ప్రారంభమైనాయి. ఆ పట్టిన పీడ జిలలు వదిలించుకొనుటకు తన చేతి గోళ్లను ఔదుంబర వృక్షమునందు గుచ్చి కాసేపు ఉంచగానే వారికి ఉపశమనం లభించెను. అంతటి ప్రశస్తం చెందిన మేడి చెట్టు దత్తాత్రేయుని రెండవ అవతారంగా భావించేటువంటి సద్గురు నరసింహ సరస్వతి సదా మేడి చెట్టు కింద ధ్యాన నిమగ్నులు అగును భక్తులను అనుగ్రహించేవారని గురుచరిత్ర చెబుతుంది. వేప చెట్టుకు ఆధ్యాత్మికతతో అనంత ప్రాధాన్యం ఉంది. అమ్మవారి మరో రూపంగా భావించుట జరుగుతుంది. అంతేకాకుండా తమ దివ్య ఆయుధాలను పాండవులు జమ్మి చెట్టుపై సంవత్సర కాలం ఉంచారు. మహాదేవుని మారేడు దళములతో అర్చిస్తే ఆయనకు బహు ఇష్టము. తులసి చెట్టును పూజించని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. మరియు కార్తీక మాసమునందు ఉసిరిక చెట్టుకు, ఉసిరిక ఫలమునకు అత్యంత ప్రాధాన్యం ఉంది. చాలామంది రావి చెట్టుకు మరియు మర్రి చెట్టుకు వివాహం జరిపిస్తే అనంత ఫలము ఉంటుందని చెబుతారు. చాలామంది యోగులు వృక్షమును సంసారంతో పోలుస్తారు. మానవునిలోని అవ్యక్తం అనే భావనను సూచిస్తే చెట్టు మహత్తును సూచిస్తుంది. చెట్టును విస్తరింపచేస్తే రెమ్మలు, కొమ్మలు, సుఖదుఖాలు ఇవి విస్తరించినట్లుగానే ప్రపంచమంతా వ్యాప్తించి ఉన్నది. ఇక వృక్షమునకు ఉండే ఆకులు మానవ జీవితములు. ఎందుకంటే ఎండుటాకులు రాలి నూతన ఆకులు వచ్చినట్లుగా చావు పుట్టుకలు మానవులలోని చాలా సహజము. గాలికి ఆకులు కదిలినట్లు మానవులలో సదా కోరికలు మెదులుతూ ఉంటాయి. అంతేకాకుండా మానవుని చర్య ప్రతిచర్యలు, చెట్టుకు పట్టి ఉండే నార, చెట్టు వేళ్ళు మానవుని కర్మబంధములు, చెట్టుకు కాసే ఫలములు శుభము మరియు అశుభములు. చెట్టు చిన్ననాడు ఏ వైపు వంచితే అదే వైపు పెరుగుతుంది. అదే విధంగా మానవ జీవితం కూడా. వృక్షాలలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వాటికి మహత్కరమైన శక్తులు ఉన్నాయని మన పూర్వీకులు తెలియజేశారు. అందుకే వృక్ష ప్రదక్షిణలకు ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. సంతానం లేనివారు, గోచర గ్రహస్థితి బాగాలేని వారు రావి చెట్టుకు భక్తి శ్రద్ధలతో మండలం రోజులు ప్రదక్షిణలు చేస్తే సంతాన సాఫల్యత కలుగుతుందన్నారు మన పూర్వీకుల అనుభవపూర్వకంగా, ప్రయోగాత్మకంగా తెలియజేశారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.